హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్టీపీసీ గ్రీన్ అనమాట, ఎన్జీఈఎల్ అంటారు. దీనికి సంబంధించి మనకి 182 ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ అయింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 16 ఏప్రిల్ 2025, ఇంకా 6th మే 2025 అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, టోటల్గా 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటిల్లో కూడా ఇంజనీర్ అలాగే ఎడ్యుకేటివ్ అనమాట. ఆర్ఈ అంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ, సిఎండ్ఎం వీటిలో అయితే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. బీటెక్, పీజీ, సిఏ ఇలాగే మనకి వేరియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజులు అయితే మిగతా వాళ్ళు అయితే 500 రూపీస్ అయితే ఫీజు పే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్కి సంబంధించి మీకు 30 years అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 60% అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా కూడా మనకి ఇంటర్వ్యూ కూడా మనకి ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంజనీర్, ఎడ్యుకేటివ్ మీరు ఇది సెలెక్ట్ చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, మిగతా ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క నేమ్ అయితే 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అట్లాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఆప్షన్ అనమాట. ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈమెయిల్ ఐడి సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. గెట్ ఓటీపీ అంటే మీకు జనరేట్ అవుతుంది ఓటీపీ. ఫ్రెండ్స్, మీరు ఓటీపీ కోసం ఈ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్, మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఓకే అనాలి. ఫ్రెండ్స్, మీకు మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. వ్యాలిడేట్ రాకపోతే రీసెండ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సక్సెస్ అయితే అయిందనమాట. ఓకే అనాలి, టిక్ ఆన్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత రీవెరిఫై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పోస్ట్ నేమ్, అప్లికెంట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా అని చెప్పేసి డిక్లరేషన్ అనమాట. టిక్ ఆన్ చేసుకోవాలి. అన్నీ కూడా మీరు అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేస్తే టిక్ ఆన్ చేసి రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం మనకి ఇక్కడ అవకాశం అయితే ఇస్తున్నారనమాట. పైకి వెళ్ళి చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక అలర్ట్ అయితే వచ్చింది, ఓకే అనాలి. ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలర్ట్ అయిందనమాట. అంత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. మనకి SMS అలాగే ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ కూడా వస్తుంది. వాటితో మనం లాగిన్ అవ్వచ్చు, లేదంటే క్లోజ్ చేసుకొని డైరెక్ట్గా అయితే గో టు అప్లికేషన్ అని ఉంది. మీరు అప్లికేషన్ ఫామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే లాగిన్ అయితే అవ్వచ్చు. ఆ యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి ఆ యొక్క పాస్వర్డ్ నెంబర్తో, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇలాగా 4 steps అయితే ఉన్నాయి. అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంది. జెండర్ మీరు మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏజ్ వచ్చేసరికి మనకి 6th మే 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఏజ్ ఇస్తే మీ యొక్క ఏజ్ అనేది ఇయర్స్, మంత్ అనేది ఆటోమేటిక్గా అయితే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 89 మధ్య నివసించి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ మీకు ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్డ్, వీడియోలో ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ప్లస్ ఇంకా ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ సెంటర్ అనమాట. దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. మనకి విశాఖపట్నం కూడా ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకో. హైదరాబాద్ అయితే లేదు, విశాఖపట్నం అయితే ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు చెన్నై కూడా ఉంది, అలాగే ఇక్కడ మనకి వేరేవి కూడా ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది, మీకు దగ్గరగా ఉన్నది ఏది బాగుంటుంది అనుకుంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 మాత్రం తప్పనిసరిగా అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. మొదటిది మాత్రం మీకు దగ్గరగా ఉన్నది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి ఎస్ పెట్టాలి, లేకపోతే అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇస్తే, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క ఎన్టీపీసీ గ్రీన్లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కాలం మిస్ అయింది అనమాట. ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యువర్ వాళ్ళకైతే ఎటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అవసరం లేదు అనమాట. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి మధ్య రెన్యువల్ అయింది, లేదంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఓల్డ్ వస్తున్నాయి, కొత్తది తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే పిన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మొదట మన 10th అంటే మెట్రికులేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. బోర్డు అనమాట. మీరు ఏ బోర్డు చదువుకున్నా, స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ సంవత్సరం ఏ ఇయర్లో పాస్ అయ్యారో 10th క్లాస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి అనమాట. ఇంకా స్కూల్ నేమ్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ప్లీజ్ సెలెక్ట్ ద సిజిపిఏ సిస్టమ్లో పర్సంటేజ్ సిస్టమ్. సిజిపిఏ అయితే మీకు ఎంత సిజిపిఏ వచ్చింది డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. టోటల్ సిజిపిఏ ఎంత పర్సంటేజ్ అనేది మీరు డైరెక్ట్గా వేసుకోండి. 8.5 into 9.5 మీరు వేసుకుంటే క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వేసుకోవచ్చు. లేదు పర్సంటేజ్ సిస్టంలో కనుక మీరు చదువుకొని ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఏ ఇయర్లో చదువుకున్నారో మెన్షన్ అయితే చేయాలి. ఏ కాలేజీలో చదువుకున్నారో మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సిజిపిఏ సిస్టమా లేకపోతే గ్రేడ్ సిస్టమా, ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకైతే రావాలన్నమాట. ఇంకా ఇక్కడ డిగ్రీకి సంబంధించి బీఈనా బీటెక్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషలైజేషన్ అనమాట. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఆటోమేటిక్గా ఇవైతే మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఇలాగా పర్సంటేజ్ సిస్టమా, సిజిపిఏ సిస్టమా ఇందాకట్లాగానే ఇది కూడా ఆటోమేటిక్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఇది ఏంటి ఇది వేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. కింద వస్తుంది అనమాట. ఆ పోస్ట్ని బట్టి మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఈ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను. కంపల్సరీగా ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ కింద కొన్ని కాలమ్స్ వస్తాయి. ఏ ఆర్గనైజేషన్లో చేశారో, అలాగే మీరు ఏ పోస్ట్ చేశారు, ప్రైవేటా గవర్నమెంటా, అలాగే పోస్ట్ హెల్డ్ మీరు ఏ పోస్ట్ చేశారో అలాగనమాట. ఏదనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, సిటీసీ సంవత్సరానికి ఎంత తీసుకున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ యాడ్ న్యూ రోస్ అంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసుకోవాలన్న రోస్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. యాడ్ న్యూ రోస్ అంటే డిలీట్ చేసుకొని మళ్ళీ యాడ్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు టూల్ టిప్ ఉంటుంది అనమాట. మూవ్ చేస్తే ఇక్కడికి మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 200 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మేట్లో 3.5 into 4.5 centimeters ఉండేలాగా ఇక్కడ మీరు అప్లోడ్ సిగ్నేచర్ అనమాట. మనకి 150 KB వరకు అలౌ చేస్తారు. మినిమం 80 ఉండాలన్నమాట. మీరు ఏంటంటే ఇక్కడ మినిమం కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సైజు కావాలనుకుంటే మీరు పెంచుకోవచ్చు అనమాట. వేరే అప్లికేషన్స్ అయితే ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేసుకుని మీరు ఆ యొక్క సైజుని పెంచుకోవచ్చు. మినిమం 80 and 150 మధ్య ఉండాలన్నమాట. ఇది కూడాను మనకి ఫోటోగ్రాఫ్ కూడా మినిమం 100 అయితే ఉండాలి. 200 దాకా అలౌ చేస్తారనమాట. ఇంకా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. మనకి 1 MB వరకు అలౌ చేస్తారు. మినిమం వచ్చేసరి 100 KB అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూఎక్స్ వీళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం 500 rupees ఫీజు అయితే పే చేయాలి. ఆన్లైన్ అనాలి ఫీజు పే చేయటం కోసం అనమాట. ఇవన్నీ కూడాను మీరు టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. డిక్లరేషన్స్ అలాగే క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ మన ప్రివ్యూ ఉంటుంది, ప్రివ్యూ చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే ప్రివ్యూ అనమాట, చెక్ చేసుకోవాలి అన్నీ కూడా. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో చెక్ చేసుకొని ఓకే అయితే చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది ఎస్బీఐకి సంబంధించి. ఇక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి వస్తుంది అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఏదో ఒక కార్డు లేదంటే ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఎస్బీఐయే కాదు, మీరు ఏ కార్డు ఉన్నా కూడా దీనికి ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి అయితే ఫోన్పే ద్వారా కానీ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.